కోట్లకే బంపర్ ఆఫర్ ఇచ్చే వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదా? అయితే జగన్మోహన్ రెడ్డిని చూస్తే మీకు ఆ లోటు తీరిపోతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తాజాగా నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ చూస్తే ఇదే ఫీల్ మీకు కూడా ఖచ్చితంగా కలుగుతుంది. ఈ మధ్య కాలంలో కోర్టు పర్మిషన్ తోటి జగన్మోహన్ రెడ్డి యూరప్ టూర్ కు వెళ్ళొచ్చారు. అయితే ఆ టూర్ కు పర్మిషన్ ఇచ్చే ముందు నాంపల్లి సిబిఐ కోర్టు ఒక కండిషన్ పెట్టింది. అదేంటయ్యా అంటే, మీరు టూర్ నుంచి వచ్చిన తర్వాత నవంబర్ 14 లోపల ఒకసారి వ్యక్తిగతంగా మీరు హాజరు కావాలి అని చెప్పేసి కండిషన్ పెట్టి, ఆ కండిషన్ మీదే ఆయన్ని టూర్ కు పంపించడం అయితే జరిగింది. ఆయన వెళ్ళాడు, వచ్చాడు. నవంబర్ 14 దగ్గర పడుతున్నటువంటి క్రమంలో కోర్టుకు వెళ్లకుండా ఒక పిటిషన్ వేశాడు. నేను కోర్టుకు రావాలంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం, ప్రభుత్వం నా కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాలి, భారీ ఎత్తున పోలీసు బందోబస్తు కావాలి, ఇన్ని తలనొప్పులు ఎందుకు, అవసరమా? కాబట్టి దయచేసి ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోండి, లేదంటే నా బదులు నా న్యాయవాది హాజరవుతాడు. అది కూడా కాదనుకుంటే వీడియో కాన్ఫరెన్స్ లో మీకోసం నేను అటెండ్ అవుతాను. కాబట్టి నన్ను కోర్టుకు రప్పించే ప్రయత్నాలు చేయకుండా ఈ 3 ఆప్షన్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి అన్నట్టుగా ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. రేపు కోర్టు ఈ పిటిషన్ విచారించి ఎలాంటి తీర్పు ఇస్తుందో. ఏ తీర్పు ఇచ్చినా సరే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా తీర్పు వచ్చిందంటే చిన్నవాడికో న్యాయం, పెద్దవాడికో న్యాయమా అనే భావన అయితే కలుగుతుంది. లేదా వ్యతిరేకంగా తీర్పు వస్తే చచ్చినట్టు హాజరవకైతే తప్పదు. సో మరి ఈ రెండిట్లో ఏ రకమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.